త్రిపురాంబ, వరలక్ష్మి ధుమధుమలాడుతున్న ముఖాలతో కారెక్కారు. డ్రైవర్ పక్కన కూర్చున్న మాధవరావు గారు మౌన గంభీరంగా ఉన్నారు. తల్లికి, అక్కగారికి మధ్యలో కూర్చున్న రవికి ఆ పరిస్థితి ఇబ్బందిగా ఉంది. ఆ రోజు ఉదయమే వాళ్ళు హైదరాబాద్ నుండి కాకినాడ వచ్చారు. కాబోయే కోడల్ని చూడ్డానికి త్రిపురాంబ ఏమాత్రమూ ఇష్టపడలేదు. అన్నీ మీరు మీ కొడుకు నిర్ణయించుకున్నాక ఇంకా నేనెందుకు చూడడం అంది. ఇప్పుడు అమ్మో నేను ఆ పిల్ల నచ్చలేదు అంటే ఈ సంబంధాన్ని విరమించుకుంటారా నాన్న అడిగింది వరలక్ష్మి తల్లికి సపోర్టుగా. తాంబూలాలు మార్చుకోవడం మినహా రవి పెళ్లి నిశ్చయమైపోయినట్లే, సంబంధం విరమించుకునే సమస్య లేదు అన్నారు మాధవరావు గారు స్థిరంగా. మరి మేమెందుకు చూడడం? రవిని కన్నతల్లిగా అది నీ బాధ్యత. నేను వాడి తల్లినని మీకు గుర్తుంటే ఇలా చేసేవారే కాదు. త్రిపురాంబ కళ్లల్లో నీళ్లూరాయి. మళ్లీ స్తోత్రం మొదలు పెట్టకు. వచ్చి నీ కాబోయే కోడల్ని చూసి నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో. త్రిపురాంబ పెద్ద పోట్లాట పెట్టుకుంది. స్నాతకం పీటల మీద కూర్చోనంది. అసలు పెళ్లికే రానంది. నువ్వలా అంటావని నాకు తెలుసు. అందుకే రిజిస్టర్ మ్యారేజ్కి అన్ని ఏర్పాట్లు చేసే ఉంచాను. త్రిపురాంబ అసహాయంగా పళ్ళు కొరుక్కుంది. రిజిస్టర్ మ్యారేజ్ చేస్తే సొసైటీలో తన పరువేమవుతుంది? ఆవిడ గత్యంతరం లేకే కాకినాడ రావడానికి అంగీకరించింది. కాకినాడలో ఉన్న పెద్ద హోటల్లో బస చేశారు. పెద్ద జరీబోర్డరున్న పట్టుచీరలు ధరించి నగలన్నీ దెగేసుకుని ముస్తాబైన భార్యని కూతురిని చూసి మనసులోనే నవ్వుకున్నారు మాధవరావు గారు. వాళ్లలో రవికి నిశ్చయించిన అమ్మాయిని చూడాలి అనే కుతూహలం కంటే తమ ఐశ్వర్యాన్ని చాటి చెప్పాలి అన్న తాపత్రయమే ఎక్కువగా ఉంది. టాక్సీ ఇంటి ముందు ఆగగానే అతి సామాన్యంగా ఉన్న ఆ డాబా ఇంటిని చులకన భావంతో చూసింది త్రిపురాంబ. ఆవిడ వెనకే కారు దిగిన వరలక్ష్మి ముఖంలోనూ అదే భావం. సాదా బట్టలు ధరించి ఉన్న స్రవంతి తండ్రి చలపతిరావు వైపు, మెడలో నల్లపూసలు మంగళసూత్రం గొలుసు తప్ప వేరే నగలేమీ లేని ఆమె తల్లి అన్నపూర్ణమ్మ వైపు తిరస్కారంగా చూసి తలలు తిప్పుకున్నారు ఇద్దరు. ఘుమఘుమలాడుతున్న రవ్వకేసరిని వేలితో కూడా తాకకుండా వదిలేసి కాబోయే వియ్యపురాలి వైపు చూస్తూ మర్యాదగా అంది అన్నపూర్ణమ్మ. మీరేమీ తినలేదు వదిన గారు, పోనీ ఈ పళ్ళైనా తినండి. ఒంట్లో బాగాలేదు. మర్యాదకైనా నవ్వకుండా చెప్పింది. కిందటిసారి మా ఇంటికొచ్చినప్పుడు అన్నయ్య గారు చెప్పారు మీకు ఒంట్లో బాగోలేదని. ఇంకా తగ్గలేదా అండి? అంటే మొదటిసారి తను పెళ్లి చూపులకు రాని కారణం తనకి ఒంట్లో బాగాలేకపోవడం అని చెప్పాడన్నమాట మహానుభావుడు. కోరగా భర్తని చూస్తూ అనుకుంది. ఇప్పుడు పర్వాలేదు అనేసింది. తనకి కాబోయే అత్త ఆడపడుచుల ముఖాలలో గిరిగీసినట్లు కనిపిస్తున్న ఆహాన్ని స్రవంతి కనిపెట్టకపోలేదు. ముఖ్యంగా వచ్చిన దగ్గర నుంచి వాళ్ళిద్దరూ డేగ కళ్లతో తమ ఇంటిని, ఇంట్లోని వస్తువులని పరిశీలిస్తున్న తీరు చూస్తే ఆమెలోని అణువణువు ఆత్మన్యూనతతో అత్తిపత్తి ఆకుల ముడుచుకుపోసాగింది. ఆ చూపులలో గొంగళి పురుగును చూసినప్పటి కంపరం, కుష్ఠరోగిని చూసినప్పటి జుగుప్స. ఆమె కళ్ళెత్తి రవివైపు చూసింది. అతను చిరునవ్వుతో తననే చూస్తూ ఉండడంతో కంగారుగా కండ్రెప్పలు వాల్చేసింది. 10 రోజుల కిందట మాధవరావు గారు రవి వచ్చి తనని చూసి తను నచ్చిందని, కట్నం వద్దని, పెళ్లి సింపుల్గా చేయమని చెప్పినప్పుడు కలిగిన ఆనందం హఠాత్తుగా ఆమెలో ఎవరో ఊదేసినట్లుగా మాయమైపోయింది. స్రవంతి మధ్యతరగతి అమ్మాయి. ఆమెకు పెళ్లి పట్ల ఆశలు, కలలు లేవు. కానీ ఆమె కోరుకోకుండానే కోటీశ్వరుల సంబంధం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. కానీ ఇప్పుడు ఈ ఆడవాళ్ల వైఖరి చూస్తే ఈ సంబంధం కుదురుతుందా? భార్య కూతుర్ల విముఖతకి తల వంచి మాధవరావు గారు తమ సంబంధాన్ని విరమించుకుంటాడా అన్న సందేహం అన్నపూర్ణమ్మ, చలపతిరావులకే కాదు స్రవంతికి కలిగింది. ముళ్ల మీద కూర్చున్నట్లు ఉన్నాయి ఆడవాళ్ళిద్దరి ముఖాలు. వెళ్ళొస్తాం బావగారు, ముహూర్తాలు నిర్ణయించి త్వరలోనే తెలియచేస్తాం అన్నారు మాధవరావు గారు. ఆయన మాటలతో అణగారిపోతున్న ఆశకు మళ్లీ జీవం వచ్చినట్లయి తెప్పరిల్లాయి చలపతిరావు దంపతుల ముఖాలు. స్రవంతికి త్రిపురాంబ, వరలక్ష్మిల చూపులు గుర్తుకొస్తే ఒళ్లంతా గొంగళి పురుగులు పాకినట్లవుతోంది. వాళ్ళిద్దరికీ అసలు తనని ఆ ఇంటి కోడలుగా చేసుకోవడం ఇష్టం లేదేమో అన్న అనుమానం ఆమెలో అంతై ఇంతై అన్నట్లు పెరిగిపోసాగింది. పెళ్లికి ఎంత ఖర్చు పెట్టాలి, ఎవరెవరిని పిలవాలి అని లెక్కలు వేసుకుంటున్నారు తల్లి, తండ్రి. ఆమె వాళ్ల దగ్గరకొచ్చి చెప్పింది, నాకు ఈ సంబంధం వద్దమ్మా. ఉలిక్కిపడి తలలెత్తారిద్దరు. అదేమిటమ్మా? ఇంకా ఏదో అనబోయాడు చలపతిరావు. మనం ఏ రకంగా చూసినా వాళ్లతో సరితోగం. ముఖ్యంగా అతని తల్లి, అక్కల వైఖరి చూస్తే నన్ను చేసుకోవడం ఇష్టం లేనట్లే ఉంది. నిజం నాన్న, ఆవిడ చూపుల్లో అయిష్టతే కనిపించింది. నువ్వు ఆ ఇంట్లోని వ్యక్తులందరికీ నచ్చాలి అని రూలేమీ లేదు.
నీతో జీవితాన్ని పంచుకోబోయే అతనికి నువ్వు నచ్చడం ముఖ్యం. మిగిలిన వాళ్ళ సంగతి నీకు అనవసరం అన్నాడు చలపతిరావు. స్రవంతి మనసుని మాధవరావు గారి మంచితనం ఆకట్టుకుంది. తనని చూడగానే రవి కళ్ళల్లో మెరిసిన మెరుపు నువ్వంటే నాకిష్టం అని చెప్పింది. అయినా అతని తల్లి అక్కల ధోరణి భయపెడుతోంది. ఆమె మనసు ద్వైధీభావాలతో సతమతమవసాగింది. 2 రోజుల తర్వాత ఆమె తండ్రి నిర్ణయానికి తన ఆమోదాన్ని తెలిపింది. శ్వేత లైబ్రరీ నుంచి ఇంటికొచ్చేటప్పటికి ఇంటికి తాళం పెట్టి ఉంది. తల్లి తండ్రి ఆ సమయంలో ఎక్కడికి వెళ్ళి ఉంటారా అని ఆలోచిస్తూ ఆమె పక్కింటికి వెళ్ళి అడిగింది. మీ నాన్నగారికి ఛాతీలు నొప్పొచ్చి ఉన్నట్లుండి కళ్ళు తిరిగి పడిపోతే మీ అమ్మగారు హాస్పిటల్కి తీసుకువెళ్లారు. వాళ్ళకి తోడుగా అంకుల్ కూడా వెళ్లారు. ఇప్పుడే హాస్పిటల్ నుంచి ఫోన్ చేసి చెప్పారు తగ్గింది, కులాసాగా ఉన్నారు అని. ఏమీ గాభరా పడకు. ఏ హాస్పిటల్ ఆంటీ? గుండె దడదల్లాడుతూ ఉండగా కళ్ళలో నీళ్లు కమ్ముకొస్తూ ఉండగా అడిగింది. ఆవిడ చెప్పింది. పద నేను వస్తాను అందావిడ తలుపు తాళం పెడుతూ. 4 రోజుల తర్వాత రఘురామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికొచ్చాడు. ఆయనకి మైల్డ్గా చెస్ట్ పెయిన్ వచ్చింది. డాక్టర్లు ఇన్వెస్టిగేషన్స్ చేసి భయమేమీ లేదని, బాగా విశ్రాంతి అవసరమని చెప్పి ఇంటికి పంపారు. ఆయన వీధి వరండాలో కూర్చుని అస్తమిస్తున్న సూర్యుడినే చూస్తున్నాడు. తను అస్తమించబోతున్న సూర్యుడు పొద్దువాలిపోయేలోగానే తన బాధ్యతను తీర్చుకోవాలి. సాధ్యమైనంత తొందరలో శ్వేత పెళ్లి చేసేయాలి. తనకి ఛాతీ నొప్పి బదులు హార్ట్అటాక్ వచ్చి ఉంటే, తను మరణిస్తే కూతురు జీవితం ఏమవుతుంది? ఆమె పెళ్లి చేయకుండానే తను చనిపోతే తన ఆత్మ ఈ ఇంటి చుట్టూ తిరుగుతూ క్షోభిల్లుతూనే ఉంటుందేమో. రఘురామయ్యకి భవిష్యత్తు భయంకరంగా కనిపిస్తుంది. స్తబ్దంగా యాంత్రికంగా నడుస్తున్న వర్తమానం ఆయనని కృంగదీస్తుంది. నాన్నగారు, కూతురి పిలుపుతో ఉలిక్కిపడి తల తిప్పాడు. శ్వేత చేతిలో పుస్తకాలతో నిలబడి ఉంది. నేను ఒకసారి లైబ్రరీకి వెళ్ళొస్తానండి. అలాగే వెళ్ళిరమ్మా. తొందరగా వచ్చేస్తాను. అలాగేనమ్మా. మీరు ఎక్కువగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. అలాగే అన్నాడాయన నవ్వి. శ్వేత జాలిగా తండ్రి వైపు చూసి గేటు తీసుకుని బయటకు వచ్చింది. ఆయన్ని అనారోగ్యం కంటే తన పెళ్లి గురించిన దిగులే ఎక్కువగా కృంగదీస్తుంది అని ఆమెకు తెలుసు. పెళ్లే జీవితానికి ముఖ్య పరమావధి కాదు. కానీ తండ్రి దృష్టిలో తన పెళ్లి పెద్ద బాధ్యత. పెళ్లి చేసుకుని ఆయనకి బరువు తగ్గించాలనే ఉంది. కానీ తన ఆ విషయంలో నిస్సహాయురాలు. బొగ్గు సుందరి వస్తుంది రోయ్. వీధి మొగలో స్కూటర్పై కూర్చున్న జులపాల కుర్రాడు వెకిలిగా నవ్వాడు. బొగ్గు సుందరి కాదురా, సింగరేణి సుందరి. రెండోవాడు శృతి కలిపాడు. శ్వేతకు ఈ అవమానాలు కొత్త కాదు. కానీ తండ్రి తన పెళ్లి విషయంలో బాధపడుతున్నాడు అనే వేదనతో ఉన్న ఆమె మనసుని ఆ అవహేళన కొరడా దెబ్బలా తాకింది. ఆమె నడక వేగం హెచ్చించింది. ఆమె ఇంటికి వచ్చేటప్పటికీ పక్క ఇంట్లో నుంచి గొల్లున ఏడుపులు వినిపిస్తున్నాయి. అక్కడంతా జనం గుమిగూడి ఉన్నారు. గేటు తీసుకుని వరండా మెట్లెక్కి లోపలికి వచ్చేటప్పటికి తల్లి తండ్రి దగ్గరే కూర్చుని ఉండడం గమనించింది. తల్లి ముఖంలో ఆందోళన, తండ్రి ముఖంలో వైరాగ్య భావన. ఏమైందమ్మా, అలా ఉన్నావే అని అడిగింది శ్వేత. దానికి సమాధానం తండ్రి నుంచి వచ్చింది. మన పక్కింటి సుబ్బారావు గారు పోయారటమ్మా. ఏమిటి? శ్వేత చిత్తరువులా నిలబడిపోయింది. పొద్దున కూడా పెరట్లో మొక్కలకి నీళ్లు పోస్తూ కనిపించారే. గుండె నొప్పి అన్నారట, డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లేలోగానే. శ్వేత చప్పున తండ్రి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అంది. సుబ్బారావు గారికి వచ్చింది హార్ట్అటాక్ అయి ఉంటుంది నాన్న. గుండె నొప్పి వచ్చినంత మాత్రాన ప్రాణానికేమీ ప్రమాదం లేదని మొన్న మిమ్మల్ని చెకప్ చేసిన డాక్టర్లు చెప్పారు కదా. ఆయనకి కూతురు మాటలలోని ఓదార్పుకి నవ్వొచ్చింది. తన ప్రాణానికేమీ ప్రమాదం లేదని చెబుతోంది. మీకోసం చిలకమర్తి వారి గణపతి నెవల తెచ్చాను నాన్నగారు. మీరు చదువుతూ ఉండండి, నేను ఈలోగా మీకు పండ్ల రసం తీసుకొస్తాను అంటూ పుస్తకాన్ని తండ్రికి అందించింది. జానకి, నన్ను సుబ్బారావు గారి ఇంటికి తీసుకువెళ్ళు అన్నారు. ఆయన అలా అనగానే శ్వేత జానకమ్మలు క్షణం నిరుత్తులయ్యారు. శ్వేత చప్పున అంది. వద్దు నాన్నగారు, మీరు అసలే నీరసంగా ఉన్నారు. అమ్మెళ్ళొస్తుందిలేండి. జానకి, వెళ్ళొద్దాం పదా. ఆయన లేచి నిలబడ్డారు. ఆయన స్వరంలోని స్థిర నిర్ణయం జానకమ్మను ముందడుగు వేసేలా చేసింది. ఆ రాత్రి ఎంత ప్రయత్నించినా ఆవిడికి నిద్ర పట్టలేదు. సుబ్బారావు గారి శవం, తల దగ్గర వెలుగుతున్న దీపం, శవం మీద పడి గుండెలు బద్దలయ్యేలా రోధిస్తున్న ఆయన భార్యాపిల్లలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంటే ఆవిడ మనసు విచలితమవుతుంది. పక్కనే పడుకుని ఉన్న భర్త కూడా నిద్రపోవడం లేదు అని ఆవిడికి తెలియదు. రఘురామయ్య కూడా నిద్రపోవడం లేదు. చనిపోయిన సుబ్బారావు గురించి ఆలోచిస్తున్నాడు.
సుబ్బారావు బాధ్యతల నుంచి విముక్తుడైన వ్యక్తి. ఆయన మరణం ఆయన కుటుంబానికి తీరని లోటే అయినా ఆయన మాత్రం అదృష్టవంతుడే. కానీ శ్వేత పెళ్లి బాధ్యత తనపై ఉంది. కూతురి జీవితానికి ఓ దారి చూపకుండానే తను మరణిస్తే ఆ ఊహే ఆయన్ని భయపెడుతోంది. ఒత్తిగిల్లారు. మంచం మీద కూర్చుని ఉన్న భార్యని అప్పుడు చూశారాయన. నిద్ర పట్టడం లేదా జానకి? లేచి కూర్చుంటూ అడిగాడు. ఇప్పుడే మెలకువ వచ్చిందండి అందావిడ. సుబ్బారావు గారి మరణం నిన్ను భయపెట్టింది కదూ? అదేం కాదు, నేను ఇప్పుడే లేచాను చప్పున అబద్ధం చెప్పిందావిడ. సుబ్బారావు అదృష్టవంతుడు. పిల్లలందరూ సెటిల్ అయ్యారు. ఆయన చనిపోవడం బాధాకరమే కాని దురదృష్టకరం కాదు. కానీ నేను శ్వేత పెళ్లి చేయలేకపోయాను. నేనేమైనా అయితే... ఛ, ఏం మాటలండి అవి? ఆవిడ ఆందోళనగా వారించింది. మీకేమీ అవదు. మీకు వచ్చింది ఒట్టి ఛాతీ నొప్పి మాత్రమే. ఆహార నియమాలు పాటిస్తూ వేళకి మందులు వేసుకుంటున్నారు. మీకేమీ అవ్వదు. ఆవిడ ఆ మాటలన్న తీరు భర్తకి ధైర్యం చెబుతున్నట్లు కాక తనకు తానే ధైర్యం చెప్పుకున్నట్లుంది. మరణం మనిషి చేతుల్లో లేదు జానకి. సైన్స్ అభివృద్ధి చెంది మనిషి జననాన్ని తన చేతుల్లోకి తీసుకోగలిగాడే కానీ మరణాన్ని ఆపగలిగాడా చెప్పు? నాకు వచ్చిన ఆ ఛాతీ నొప్పి హార్ట్అటాక్కి సూచనేమో అంటుంటే ఆవిడ కన్నీళ్లతో ఆయన నోటికి చేతిని అడ్డుపెట్టి ఆయన చేతిని తన తలపై ఉంచుకుంటూ ఉద్వేగంగా అంది. మరోసారి ఇలా మాట్లాడితే నేను చచ్చినంత ఒట్టే. ఆయన పెదవులపై విరిగిన పాలలాంటి చిరునవ్వు కదలాడింది. పిచ్చి జానకి, తను మరణిస్తాను అన్న ఊహే తట్టుకోలేకపోతుంది. నిజంగా తను చనిపోతే ఏమవుతుంది? ఆవిడ భర్తను బలవంతాన పడుకోబెట్టి ఆయన గుండెలపై చేయి వేసి ఆయన హృదయస్పందనను వింటూ మిగిలిన రాత్రంతా మెలకువగానే ఉంది. పొద్దుట 7 గంటలు దాటినా తల్లి తండ్రి లేవకపోవడంతో శ్వేత కంగారు పడింది. 2-3 సార్లు వాళ్ళు పడుకుని ఉన్న గది ముందుకొచ్చింది. తలుపులు తీసే పడుకుని ఉన్న ఆ గదిలోకి వెళ్లి తల్లిని లేపడానికి ఆమెకెందుకో మొహమాటంగా అనిపించింది. వాళ్ళిద్దరూ రాత్రంతా నిద్రపోయి ఉండరని ఆమెకు నిశ్చయంగా తెలుసు. సుబ్బారావు గారిని చూసి వచ్చాక తల్లి ముఖంలోని అలజడిని, తండ్రి ముఖంలోని మృత్యుభీతిని ఆమె గమనించగలిగింది. మృత్యుభీతి కూడా కాదది, బాధ్యతలు తీరకుండానే మరణిస్తానేమో అనే భయం. శ్వేత మరో 10 నిమిషాలు అస్థిమితంగా కర్తవ్య విమూఢంగా ఇల్లంతా పచారు చేశాక అప్పుడు లేచొచ్చింది జానకమ్మ. రాత్రి నిద్ర పట్టలేదమ్మా, అందుకే మెలకువ రాలేదు అంది సంజాయిషి ఇస్తున్నట్టుగా. నాన్నగారు అర్ధోక్తిలో ఆగింది. మీ నాన్నగారు నిద్రపోలేదు. నాన్నగారు సుబ్బారావు గారిని చూడకుండా ఉండవలసింది అంది శ్వేత. జానకమ్మ కళ్ళల్లో నీళ్లూరాయి. నీ పెళ్లి చేయకుండా తను ఏమైపోతానో అని ఇదివరకే భయపడ్డారు. ఇప్పుడు ఆ భయం రెట్టింపైంది అని బాత్రూం వైపు నడిచింది. శ్వేత గుండెను తాకిందా మాట. తండ్రి మనోవ్యధ ఎలా తీరుతుంది? ఆమె కళ్ళల్లో నీళ్లు. శ్వేత, స్టవ్ మీద పాలు పెట్టమ్మా, జానకమ్మ బ్రష్ మీద పేస్ట్ వేసుకుంటూ చెప్పింది. శ్వేత పాలు పొంగించి కాఫీ కలిపేటప్పటికీ రఘురామయ్య కూడా లేచి ముఖం కడుక్కున్నాడు. ఆమె కాఫీ గ్లాసు తండ్రికి అందించింది. పక్కింట్లో నుంచి ఏడుపులు హృదయ విదారకంగా వినిపిస్తున్నాయి. రఘురామయ్య చెయ్యి వణికి కాఫీ బట్టల నిండా పడింది. శ్వేత చప్పున ఆయన చేతిని గట్టిగా పట్టుకుంది. నీరసంగా ఉందా నాన్న? ఆదుర్దాగా అడిగింది. లేదు. ఎందుకో చెయ్యి పట్టు తప్పినట్లయిందమ్మా. ఆయన ముఖంలో లీలగా వేదన, స్వరంలో అంతర్లీనంగా భీతి. సుబ్బారావు గారి అంతిమయాత్రా దృశ్యం భర్త కంట పనకుండా వీధి తలుపులు చేరవేస్తున్న తల్లితో చెప్పింది. ఈ పూట వంట నేను చేస్తాను, నువ్వు నాన్నగారి దగ్గర కూర్చో అని. ఆవిడ భర్త దగ్గర కూర్చుంటూ అడిగింది. పెద్దమ్మాయిని అల్లుణ్ణి రమ్మని ఫోన్ చేయనా? మీకు కాస్త కాలక్షేపం అవుతుంది. వద్దులే, పిల్లల చదువులు పాడైపోతాయి. ఏకంగా సెలవులకు రమ్మందాం. 2 క్షణాల నిశ్శబ్దం తరువాత అంది. పోనీ శ్వేతకి ఆ విజయవాడ సంబంధం మాట్లాడదామా? శ్వేత ఒప్పుకుంటుందా? మీకు ఇష్టమేనా? ఆయన జవాబివ్వలేదు. సంబంధం మంచిది కాబట్టే మనం అప్పట్లో శ్వేతను ఆ అబ్బాయికి ఆఫర్ చేశాం. ఘటన లేక అది మనకి కుదరలేదు. ఇప్పుడు వాళ్ళంతట వాళ్లే వచ్చారు గనక మనం ముందుకు వెళితే శ్వేత ఒప్పుకోవాలి కదా అన్నాడు రఘురామయ్య. నేను దాంతో మాట్లాడతాను. అదే సమయానికి వంట చేస్తున్న శ్వేత మనసులో కూడా తన పెళ్లి గురించిన ఆలోచనే వచ్చింది. విజయవాడ సంబంధానికి ఒప్పుకుని తండ్రికి బరువు తగ్గిస్తేనో ఆమె ఆలోచిస్తుంది. పెళ్లి పట్ల తనకు ఆశలు కలలు ఉన్నా అవి తీరవని తెలిసాక రాజీ పడక తప్పదు. ఏ కారణం చేతనైతేనేమి
వాళ్ళు తనని మొదట్లో తిరస్కరించారు. ఇప్పుడు తమంతట తాముగా ఆహ్వానిస్తున్నారు. తండ్రి మరో సంబంధం చూసినా తను వాళ్లకు నచ్చుతుంది అన్న గ్యారెంటీ లేదు. ఈ పరిస్థితుల్లో ఆ సంబంధానికి అంగీకరిస్తేనూ ఆమె ఎటూ తేల్చుకోలేకపోతుంది. 2 రోజుల పాటు తీవ్రంగా ఆలోచించాక శ్వేత తన మనసులోని ఆలోచనను తల్లితో చెప్పింది. అంతవరకు కూతురితో ఈ విషయాన్ని ఎలా మాట్లాడాలా అని సతమతమవుతున్న జానకమ్మకి కూతురే స్వయంగా చేసిన ఆ ప్రతిపాదనతో కొండంత ధైర్యం వచ్చింది. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి అంగీకరిస్తున్నావా అమ్మా? అడిగిందావిడ. ఇదేమిటమ్మా ఇలా అడుగుతున్నావు? నవ్వింది. ఎందుకంటే గతంలో వాళ్ళు నిన్ను తిరస్కరించారు కనుక. ఆ అవమానాన్ని నువ్వు ఇప్పటికీ మర్చిపోలేదు కదా. నన్ను వీళ్ళొక్కళ్లే కాదు, చాలా మంది తిరస్కరించారు. నిజమే కానీ అమ్మా, నువ్వు ఏ సందేహాలు పెట్టుకోవద్దు. నేను మనస్ఫూర్తిగా అతన్ని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. అయితే మీ నాన్నగారికి చెప్పనా? చెప్పు అంది శ్వేత. జానకమ్మ ముఖంలో సంతృప్తి. ఆవిడ అప్పటికప్పుడు వెళ్లి భర్త చెవిన ఈ వార్త వేసింది. రఘురామయ్య ముఖంలో కొత్త కాంతి. ఆయన సంతృప్తిగా విశ్వసించాడు. మరో వారం తరువాత తాంబూలాలు మార్చుకోవడం, 15 రోజుల తరువాత మోహన్తో శ్వేత పెళ్లి జరిగిపోయాయి. మాధవరావు గారి ఇల్లు మామిడాకుల తోరణాలతో కళకళలాడుతోంది. ప్రధాన ద్వారానికి ఉన్న గడప లోపల జల్లిన ధాన్యాన్ని, వీధి వరండాలో కూర్చుని తమ వాయిద్యాలను శృతి చేసుకుంటున్న సన్నాయి వాళ్లను, ఆ ఇంట్లో పట్టుచీరల రెపరెపలతో హడావిడిగా తిరుగుతున్న ముత్తైదువుల్ని చూస్తే ఆ ఇంటి కొత్త కోడలికి స్వాగతం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారో అని అర్థమవుతుంది. త్రిపుర, వరలక్ష్మి ఎక్కడుంది? దాన్ని త్వరగా స్నానం చేసి తెమలమను. ఈ ఇంటి ఆడబడుచది. కొత్త కోడలి వడిగంటి బియ్యం మూట అదే విప్పాలి చెప్పింది త్రిపురాంబ తోటి కోడలు. పిలుస్తాను అంటూ త్రిపురాంబ గదిలోకొచ్చింది. వరలక్ష్మి అద్దం ముందు మోస్తాబోతుంది. ఖరీదైన పట్టుచీర, ఒంటి నిండా నగలు ధరించి ఉన్న కూతుర్ని చూడగానే ఆవిడలో కలిగిన సంతృప్తి మరికొద్దిసేపట్లో ఆ ఇంట్లో అడుగు పెట్టబోయే కొత్త కోడల్ని తలుచుకోగానే అసంతృప్తిగా మారింది. రవిచంద్రకు ఆస్తిలో అంతస్తులో తమతో ఏమాత్రం సరితూగన సంబంధం చేసిన భర్తను కసితీరా తిట్టుకుంది. వరలక్ష్మి అద్దంలో తనని తాను పరిశీలనగా చూసుకుని తల్లివైపు తిరిగింది. ఎలా ఉన్నానమ్మా? సాక్షాత్తు లక్ష్మీదేవిలా ఉన్నావు అంది కూతురి చెంపలు పుణుకుతూ. నీ ముద్దుల కొడుకు వలచిన రంభ కొత్త కోడలిగా ఈ ఇంట్లో గృహప్రవేశం చేసే ముహూర్తం దగ్గర పడిందనుకుంటాను. కొత్త కోడలి వడిగంటి బియ్యం మూట విప్పడానికి నేను సిద్ధంగా లేను. అర్థమైందా? త్రిపురాంబ మనసులో అంతవరకు కొత్త కోడలిపై ఉన్న వ్యతిరేక భావం కసిగా మారిపోయింది. దీని ముఖానికి అపురూపమైన స్వాగత సత్కారాలొకటి నిరసనగా అనుకుంది. అసలు ఆవిడగారు గృహప్రవేశం చేసే టైంకి నువ్వు ఇంట్లోనే ఉండకు, ఏదో పని కల్పించుకుని బయటకు వెళ్ళిపో. మంచి సలహా చెప్పావు అంది హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వస్తూ. అదేమిటే, ఇప్పుడెక్కడికి బయలుదేరావు? ఇంకో పావు గంటలో మీ తమ్ముడు మరదలు వస్తారు. కాసేపు ఇంట్లో ఉండు వరలక్ష్మి మేనత్త అంది. ఇప్పుడే వస్తాను అని ఆమె వైపు చూడకుండానే పోర్టికోలో ఆగి ఉన్న కారు దగ్గరకు వెళ్ళింది. డ్రైవర్ ఆమెను చూడగానే వినయంగా కారు డోర్ తెరిచి పట్టుకున్నాడు. ఆమె కారెక్కింది. కారు స్టార్ట్ అయ్యి గేటు దాటింది. మరో 2 నిమిషాల తర్వాత గేటులో నుంచి మారుతి ఎస్టీమ్ కారు వచ్చి పోర్టికోలో ఆగింది. వధూవరులు వచ్చారు అని తెలియగానే ఆ ఇంట్లో సందడి మొదలైంది. సన్నాయి వాళ్లు త్యాగరాజ కీర్తనని వాయిస్తున్నారు. త్రిపురాంబ, వరలక్ష్మిని ఇంట్లో ఉండమని నువ్వు చెప్పలేదా? కొత్త కోడలు వడిగంటి బియ్యం మూట విప్పడానికి ఈ ఇంట్లో ఆడబడుచు వరసైన వాళ్ళు ఒక్కళ్ళు లేకపోయారు అంటున్న తోటి కోడలికి సమాధానం ఇవ్వకుండా త్రిపురాంబ తాయారమ్మగారు అని పిలిచింది. ఎవరికో కాఫీ అందిస్తున్న ఆవిడ యజమానురాలి కేకకి అక్కడికొచ్చింది. కొత్త కోడలు వడిగంటి బియ్యం మూట విప్పండి. నేనా? అదేమిటమ్మగారు? వరలక్ష్మి గారు. ఆవిడ ఏదో అనబోతూ ఉండగానే మధ్యలో అడ్డుపడి చెప్పింది. ముందు నేను చెప్పిన పని చెయ్యండి. తాయారమ్మ గారు నూతన వధూవరులకు ఎదురుగా గడప యువతల నిలబడింది. రవిచంద్ర చిటికెన వేలు పట్టుకుని నునుసిగ్గు దొంతరలతో తలదించుకుని నిలబడ్డ స్రవంతితో చెప్పాడు పురోహితుడు. కుడికాలు ముందు పెట్టి ఆ ధాన్యం గింజల మీద నడుస్తూ లోపలకు వెళ్ళండమ్మా. స్రవంతి చెప్పులు విప్పి కుడిపాదాన్ని ఎత్తి గడప లోపల పెట్టింది. ఆమె గుమ్మం దాటి లోపలికి రాగానే తాయారమ్మ గారు ఆమె నడుముకి ఉన్న ఒడిగంటి బియ్యం మూటను విప్పింది. రండి అంది చిరునవ్వుతో. స్రవంతి లోపలికొచ్చింది. ఆమె నడుస్తుంటే ఆమె పాదాలకు ఉన్న చిరుమువ్వలు లయగా శబ్దం చేశాయి. ఆమె ప్రతి కదలికను నిశ్శబ్దంగా గమనిస్తున్న త్రిపురాంబ కళ్లల్లో ఆమెపై చులకన భావం స్పష్టంగా కనిపిస్తుంది. స్రవంతి లోపలికొచ్చి అత్తగారి పాదాలకు నమస్కరించింది.
ఆవిడ చటుక్కున పాదాలను జరుపుకుని అంది. వెళ్ళి త్వరగా స్నానం చెయ్యి, వద్యం వస్తుంది. మీ ఇద్దరు పీటల మీద కూర్చోవాలి. స్రవంతి మనసు చివుక్కుమంది. కొత్త కోడలు పాదాభివందనం చేసినప్పుడు మంచి అత్తగారు చిరునవ్వుతో ఆమె భుజాల పట్టి లేవదీసి నుదుట ప్రేమగా ముద్దు పెట్టుకోవడం చాలా సినిమాలలో చూసింది. గయ్యాళి అత్తగారైతే ముఖం చిట్లించి మూతి తిప్పుకుంటూ తన నిరసనను, తిరస్కారాన్ని వ్యక్తం చేయటం కూడా చూసింది. కానీ తన చేతులు ఆవిడ పాదాలను తాకకముందే పాదాలను వెనక్కి జరుపుకున్న ఈవిడ స్వభావం ఏమిటి, ఎలాంటిది? ఆమె తల ఎత్తి ఆవిడ వైపు చూసింది. ఆవిడ కళ్ళల్లో ఆ క్షణంలో కనిపించిన అయిష్టతకి ఆమె మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లయింది. పెళ్లి కూతురికి కాఫీ ఇచ్చారా? ఎవరో అడుగుతున్నారు. ఇల్లంతా అపరిచిత వ్యక్తులు, ఖరీదైన పట్టుచీరలు, డైమండ్ నగల మెలమెలలు. స్రవంతికి ఏదో కొత్త లోకంలోకి వచ్చినట్లయింది. ఎవరో కాఫీ తెచ్చి ఆమెకు అందించారు. ఆమె కాఫీ తాగసాగింది. మధ్యలో ఎందుకో కాఫీ కప్పుపై నుంచి కళ్ళెత్తి చూసిన ఆమెకు తననే గుచ్చి చూస్తున్న కొన్ని జతల కళ్ళు కనిపించాయి. ఆమెకు ఒళ్ళంతా ముడుచుకుపోయినట్లయింది. నత్తగుల్లలా ముడుచుకుపోవాలి అనిపిస్తుంది. పద, స్నానం చేద్దుగాని, మేనత్త చెవి దగ్గర మెల్లగా చెప్పింది. స్రవంతి లోపలికి నడిచింది. తలంటుకున్న ఆమె జుట్టుని తుడుస్తూ అంది ఆమె మేనత్త. మీ అత్తవారిలో డబ్బున్న వాళ్లమన్న దర్పం, అతిశయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి మనుషుల మధ్య ఎలా కాపురం చేస్తావో ఏమిటో. స్రవంతి మనసుని ఆవరించుకున్న భయ సందేహాలు మరింత గాఢమయ్యాయి. హనీమూన్కి ఎక్కడికి వెళ్తారా? వరలక్ష్మి రవిని చూస్తూ అడిగింది. అతను సమాధానం చెప్పేలోగానే త్రిపురాంబ అడిగింది. హనీమూన్ ఖర్చుల కోసం మీ మామగారు ఎన్ని వేలిచ్చారా? స్రవంతి ముఖం పాలిపోయింది. ఆమె కంచంలో వేలితో గీతలు గీస్తూ ఉండిపోయింది. రవి ఏం సమాధానం చెబుతాడా అని ఆమె అసంకల్పితంగానే ఎదురు చూడసాగింది. మీరు హనీమూన్కి వెళ్ళినప్పుడు మీ నాన్నగారు ఎంతిచ్చారు కల్పన? 40,000 కదూ? అడిగింది వరలక్ష్మి. 40,000 కాదు, 50,000 చెప్పింది కల్పన. ఆమె స్వరంలో అతిశయం. శ్రీధర్ భార్య వైపు చూసి నవ్వాడు. ఆ నవ్వులో గర్వం తొణికిసలాడింది. హనీమూన్ లేదు, ఏమీ లేదు, ఎక్కడే ఉంటాం అన్నాడు రవి. వరలక్ష్మి రవిని హనీమూన్కి ఎక్కడికి వెళ్తారో అని అడగగానే అత్తగారు అతన్ని మీ మామగారు ఎంతిచ్చారో అని అడగడంలో ఆంతర్యమేమిటి? అన్యాపదేశంగా తన తండ్రిని ఆ డబ్బడగమని హెచ్చరిక కాదు కదా. ఆమెకు తింటున్న అన్నం చేదుగా అనిపిస్తుంది. తరువాత ఏకాంతంలో భర్తను అడిగింది. మా నాన్నగారు మనం హనీమూన్కి వెళ్ళడానికి డబ్బివ్వలేదు అని బాధపడుతున్నారా? ఇంకొకరి సొమ్ము కోసం ఆశించే నీచుణ్ణి కాదు, రవి ముఖం చిట్లిస్తూ అన్నాడు. మీ అమ్మగారు మీ మామగారు ఎన్ని వేలు ఇచ్చారు అని అడిగినప్పుడు ఈ సమాధానం చెప్పవలసింది. అమ్మ చాదస్తంగా ఏదో అంది. దానిపై తర్కం అనవసరం. ఆవిడ చాదస్తంగా అనలేదు. మీ నాన్న డబ్బిస్తేనే హనీమూన్కి వెళ్ళండి అని పరోక్షంగా చెప్పింది. మనసులోనే అనుకుంది స్రవంతి. ఉదాసీనమైన ఆమె మొహాన్ని చూసి అడిగాడు రవి. నీకు హనీమూన్కి వెళ్ళాలి అని ఉందా? నీకు లేదా? ఎదురు ప్రశ్నించింది. వెళ్ళాలనే ఉంది, కానీ డబ్బు? ఒక కోటేశ్వరుడి కొడుకు తన హనీమూన్ ఖర్చులకి డబ్బెలా వస్తుందా అని ఆలోచిస్తుంటే స్రవంతికి ఆశ్చర్యంగా ఉంది. ఆమె కళ్ళలోని ఆశ్చర్యాన్ని గమనించి అన్నాడు రవి. ఈ ఆస్తంతా మా తాతగారి ద్వారా మా అమ్మకు సంక్రమించింది. మా నాన్నగారు మంచివారే కానీ వ్యవహార జ్ఞానం బొత్తిగా లేనివారు. నాన్నగారితో మా అమ్మ పెళ్ళయ్యేసరికి ఆయన ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూ ఉండేవారు. ఆయన్ని ఉద్యోగం మానేయమని బిజినెస్ పెట్టించింది. ఆయన మంచితనాన్ని లోకువుగా తీసుకుని పార్ట్నర్స్ మోసం చేశారు. ఇవాళ మా బిజినెస్ ఈమాత్రం నిలబడిందంటే అది మా అన్నయ్య సమర్థతే. తామిద్దరూ హనీమూన్ వెళ్ళడానికి, ఆస్తంతా తల్లిదే అని చెప్పడానికి సంబంధం ఏమిటో స్రవంతికి అర్థం కాలేదు. మా అన్నయ్య అత్తవారు బాగా డబ్బున్నవాళ్ళు. మా అన్నయ్యకి వదినకి కానుకల రూపంలో బాగా మొట్ట చెబుతారు. మా వదిన చెప్పింది నిజమే. వాళ్ళ హనీమూన్ ట్రిప్కి ఆయనే డబ్బిచ్చారు. అయినా మనం హనీమూన్కి వెళ్ళకపోతేనే మనిద్దరం ఇలా ఉంటే అది హనీమూన్ కాదా? ఆమె చుట్టూ చేతులు బిగిస్తూ అన్నాడు. శ్వేత గది మధ్యలో తల ఉంచుకుని నిలబడి ఉంది. ఆమె శరీరం ఏదో తెలియని భయాందోళనలతో సన్నగా కంపిస్తుంది. తలదించుకుని నిలబడి ఉన్న ఆమెకు కాస్త దూరంలో నిలబడి ఉన్న మోహన్ పాదాలు కనిపిస్తున్నాయి. క్షణాలు నిమిషాలుగా మారిపోతున్నా అతను కదిలి తన దగ్గరకు వచ్చే సూచన కనిపించలేదామెకు. మొదటి రాత్రి సంకోచంతో బిడియంతో ముడుచుకుపోతున్న భార్యను భర్త చొరవగా ముందు పలకరిస్తాడని పుస్తకాలలో చదివింది, సినిమాలలో చూసింది. కానీ తను గదిలోకి వచ్చి చాలాసేపైనా తనని పలకరించలేదు. కనీసం తన దగ్గరకైనా రాలేదు.
ఏమిటి ఇతని మనస్తత్వం? మరికొన్ని నిమిషాల తర్వాత అతడు నిలబడ్డ చోటు నుంచి కదిలి వచ్చాడు. నాకిష్టం లేదు అన్నాడు. అతని స్వరంలో అసహనం. ఇష్టం లేదు? శ్వేత స్పష్టంగా వినిపించిన ఆ మాటలతో అదిరిపడింది. ఆమె గుండె క్షణకాలం కొట్టుకోవడం ఆగినట్లయి మళ్ళీ రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఏమన్నాడతను? ఇష్టం లేదా? తనంటే ఇష్టం లేదా? ఆమె చువ్వున తలెత్తింది. అతను ఆమెకు 2 అడుగుల దూరంలో నిలబడి ఉన్నాడు. కందగడ్డలా ఉన్న అతని ముఖంలో అయిష్టత స్పష్టంగా కనిపిస్తోంది. నాకిదంతా ఇష్టం లేదు. నా గురించి నీకు ఏమీ తెలియదు. అలాంటిది మనిద్దరినీ గదిలోకి పంపి ఛీ, నాకు చాలా అసహ్యం వేస్తోంది. శ్వేత సంతృప్తిగా విశ్వసిస్తూ సిగ్గుతెరలను అవతలికి నెడుతూ అంది. కొన్నాళ్ళు మనం స్నేహితుల్లా ఉందాం. మనం మానసికంగా దగ్గరయ్యాకే. ఆమె చెప్పేది పూర్తవ్వకుండానే అతను అసహనంగా అడ్డుపడ్డాడు. నేను మా అమ్మతో ఈ విషయంలో చాలా పోట్లాడాను. కానీ చాదస్తంగా మంచి ముహూర్తం అంటూ నన్ను వేధించుకు తింది. శ్వేతకి నవ్వొచ్చింది. ఆమె తలదించుకుని తనలో తానే నవ్వుకుంది. అతను మంచం మీద కూర్చుంటూ అన్నాడు. అక్కడే నిలబడిపోయావే, రా. అతని స్వరంలో అంతర్లీనంగా ధ్వనించిన పొదునికి శ్వేతలో పోతున్న జంకు, భయం మళ్లీ వచ్చి చేరాయి. ఆమె అడుగు ముందుకు వేయలేకపోయింది. నిన్నే రమ్మంటున్నానా? అధికారికంగా ఉన్న ఆ స్వరం విన్న ఆమె తనువు, మనసు కూడా కంపించిపోయాయి. ఆమె తడబడే అడుగులతో వచ్చి అతనికి అడుగు దూరంలో నిలబడింది. అతను ఆమె చెయ్యి పట్టి లాగుతూ అన్నాడు. ముహూర్తం అన్నాక తప్పదుగా, వచ్చి పడుకో. భూమి బద్దలై తన అందులోకి కూరుకుపోతే బావుండును అనిపిస్తుంది ఆమెకు. సిగ్గుతో, భయాందోళనలతో నిలువెల్లా కంపిస్తున్న ఆమెను అతను ఆక్రమించుకున్నాడు. ఆ చర్యలో ఉద్రేకం తప్ప ప్రేమ, లాలన, ఈషన్ మాత్రము కనిపించలేదామెకు. ఆమె మనోనేత్రం కన్నీరు కారుస్తుంది. తొలి పురుష స్పర్శతో అత్తిపత్తి ఆకుల ముడుచుకుపోతుంది ఆమె శరీరం. భాష చెప్పలేని భావాన్ని స్పర్శ చెబుతుంది. అతని స్పర్శలో కోరిక తప్ప తనపై ఇష్టం లేదని గ్రహించిన ఆమె మనసు మోగగా రోధిస్తోంది. కొన్ని క్షణాల తరువాత అతడు ఆమె నుంచి దూరంగా జరుగుతూ అన్నాడు. నువ్వు వెళ్ళి కింద పడుకో. ఎక్కువసేపు నన్ను అతుక్కుని పడుకుంటే నీ నలుపు రంగు నాకంటుకుంటుంది. అతని స్వరం వ్యంగ్యంగా ధ్వనించింది ఆ చీకట్లో. అతడి వీపును చుట్టిన ఆమె చేతులు అప్రయత్నంగానే వదులయ్యాయి. శ్వేతను దిగ్గున లేచేలా చేశాయి ఆ మాటలు. ఆమె మేట నొక్కినట్లు లేచి నిలబడిపోయింది. తల మీద పిడుగుపడ్డట్లు తను నిలబడ్డ నేల కంపిస్తున్నట్లు అందామెకు. అతని మాటలను జీర్ణం చేసుకోవడానికి ఆమెకు కొన్ని నిమిషాలు టైం పట్టింది. నీ నలుపు రంగు నాకంటుకుంటుంది. ఎంత ఏహ్యత ఆ స్వరంలో, ఎంత వ్యంగ్యం ఆ మాటలలో. గతంలో ఎందరో తన నలుపుని హేళన చేసినప్పుడు కలగని బాధ ఇప్పుడు కలుగుతోంది. అతను అన్న ప్రతి మాటను పునశ్చరణ చేసుకుంటున్న ఆమెకు వాటి అర్థం బోధపడింది. నాకిష్టం లేదు అన్న అతని మాటలకు అర్థం ఇష్టం లేనిది మొదటి రాత్రి కాదు, తను. శ్వేత మనసును ఎవరో మంచు ముద్దల మధ్య పెట్టి నొక్కినట్లు మొద్దుబారిపోయింది. మొదటి రాత్రే భర్త చేత నువ్వంటే నాకిష్టం లేదు అనిపించుకున్న తనకి దుఃఖం రాదే? గదిలో నైటు బల్బు మందంగా వెలుగుతుంది. అతను మంచం మీద అసహనంగా అటు ఇటు కదలడం ఆ వెలుతురులో కనిపిస్తుంది. అతను హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్టు లేచి కూర్చుంటూ అడిగాడు. మీరు బాగా డబ్బున్న వాళ్లేనటగా? శ్వేతకు ఆ ప్రశ్న అర్థం అయ్యి అవ్వకుండా ఉంది. అదే, మీ నాన్న బాగా సంపాదించాడటగా? అతను అడిగిన ప్రశ్న శ్వేతకు అర్థమైంది. కానీ ఎందుకలా అడుగుతున్నాడో మాత్రం అర్థం కాలేదు. మీ నాన్న మన సంసారానికి నెలకి ఓ 3,000 సర్దగలడా? శ్వేత నోటమాట రానట్లు అతన్నే చూస్తుంది. ఏమడిగినా సమాధానం చెప్పవే, పొగరా నిర్లక్ష్యమా? మోహన్ కోపంగా అరిచాడు. మా నాన్నగారు మనకి డబ్బు పంపించడం ఏమిటి? చిన్నగా అయినా స్పష్టంగానే అడిగింది. ఎందుకంటే నాకొచ్చే జీతంతో మన సంసారం నడవదు కాబట్టి. మీ వాళ్లకు చెప్పినట్లుగా నా జీతం 6,000 కాదు, 3,000 కాబట్టి. శ్వేతకి తన చుట్టూ ఉన్న వస్తువులన్నీ గిరగిరా తిరిగిపోతున్న అనుభూతి కలుగుతుంది. ప్రైవేటు కంపెనీ అయినా 6,000 జీతం వస్తుంది. తనను పోషించగలడు అనే నమ్మకంతో తనని మోహన్కిచ్చి పెళ్లి చేసిన తండ్రి గుర్తుకొచ్చాడు. ఇతడు తనను ఇష్టపడి పెళ్లి చేసుకోలేదని, తన డబ్బుపై ఆశతో చేసుకున్నాడు అని తెలిస్తే తండ్రి ఏమవుతాడు? ఈ విషయాన్ని మరోసారి మాట్లాడుకుందాం, నాకు నిద్రొస్తుంది అందామె పడుకోబోతూ. నాకు జవాబు ఈ క్షణానే చెప్పాలి. నిన్ను పెళ్లి చేసుకోవడం అనే వ్యాపారంలో లాభం వస్తుంది అని నాకు తెలుసు. కానీ ఎంత వస్తుందో ఇప్పుడే తెలియాలి. మోహన్ మాటలలో వ్యాపారం అనే మాట విని ఆమె కంఠం చుట్టూ ఉరితాడు బిగించినట్లయింది.
ఇది మన మొదటి రాత్రే గాని చివరి రాత్రి కాదు. తాపీగా అన్ని విషయాలు చర్చించుకుందాం, సహనాన్ని కూడదీసుకుంటూ అంది. డబ్బు విషయం తేల్చి చెప్పేదాకా ఇది మన మొదటి రాత్రే కాదు, చివరి రాత్రి కూడా, గుర్తుంచుకో, అతను హెచ్చరికగా అని పడుకున్నాడు. కొన్ని నిమిషాలలో నిశ్శబ్దం. తరువాత అతను గురక పెట్టడం వినిపించిందా మీకు? పేరు తెలియని జంతువేదో వికృతంగా నోరు తెరుచుకుని తనను మింగడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె మేనులో జలధరింపు.